నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయం ఎప్పుడు చూసినా ఒక కొత్త కోణంలో వస్తూ ఉంటుంది డిఫరెంట్ గా మనం ఎప్పుడు చూసినా చూస్తూ ఉంటాం ఏమైతుంది అనేది సో ఎక్కువగా ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే కుల పేరుతో ఉన్నట్టుగా నడుస్తుంది ఈ పార్టీ ఆ కులం ఈ పార్టీ ఇంకో కులం మూడు పార్టీలు మూడు కులాలుగా నడుస్తుంది మరి ఏ విధంగా చూడొచ్చు సార్ ఒక న్యూస్ లో కూడా వచ్చింది ఒక రాశారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ ఒకటండి ఇప్పుడు కులం అనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కులం ఉన్నది వంగవీటి మోహన రంగా గారు జయగొండ అర్రం జోగి గారు ముద్దగడ పద్మనాభం గారు ఆ రోజు కాపు కులం నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల భాస్కర్రావు గారు కమ్మ కులం టిఎన్జీ గారు బడుగు బలహీన వర్గాల వ్యక్తి అలాగే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రెడ్డి కులానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కులానికి ఈ అందరూ ఉన్నారు వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారు కాపులు సీఎం అవ్వట్లే ఎప్పుడు కాపు కాస్తూనే మేమున్నాం అని అందరినీ సీఎం చేస్తున్నారు మా కాపులు మాత్రం సీఎం అవ్వట్లా అది వాస్తవం మేము చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం వంగవీటి మోహన రంగా గారు అవుతారు అనుకున్నాం చేగొండ అర్రం జోగి గారు అవుతారు అనుకున్నాం దాస నారాయణరావు గారు అవుతారు అనుకున్నాం చిరంజీవి గారు అవుతారు అనుకుంటే కులం ఆపాదించి ఆయన మంచితనానికి మోసం జరిగింది అలాగే రంగా గారిని చంపేశారు ఎవరు చంపారు ఏంటని దాని జోలికి నేను వెళ్ళను అలాగే కాపు కులానికి అన్యాయం జరుగుతుంది ఈ రోజు కూడా ఏనాటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు మా కాపు కులం నుంచి సీఎం అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాం అది వాస్తవం కులం అనేది కంపల్సరీ ఉంది కులం లేదు అని అనట్లే అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమికి సపోర్ట్ చేస్తే కూటమి వచ్చింది ఇది వాస్తవం బాలయ్య బాబు మాట్లాడిన దాన్ని ఎవరు ఇక్కడ కులం ఆపాదించట్లేదు ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడింది ఎవరో కులం ఆపాదించట్లేదు కులం కోసం ఎవరు డిస్కస్ చేయట్లేదు అక్కడ అనుకోని సిచ్యువేషన్ లో అక్కడ ఆయన ఎత్తడం మాట్లాడడం అనేది ఒక విషయం జరిగితే అక్కడ ఆయన ఉన్నది నిజం రాయాల్సిన అవసరం ఆయనకు వచ్చింది చిరంజీవి గారు రాయాల్సిన అవసరం ఆయనకు వచ్చింది అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఆయనకు వచ్చింది దాంట్లో మధ్యలో క్యాష్ చేసుకుంది వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకొని దాన్ని ఎలా పెట్టాలి అనేది రెండు కులాల మధ్యన స్విచ్ పెట్టాలని వైసీపీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అది సక్సెస్ కాలేదు సక్సెస్ అంటే మౌనానికి అంగీకారం మౌనంతో మాటతో సైకిల్తో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం టోటల్గా కామ్ గోయింగ్ చేశారు అది చెయ్యకపోతే 100% వాళ్ళు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో వైసీపీ వాళ్ళు అది సక్సెస్ అయ్యేది ఆ సక్సెస్కి అవకాశం ఇవ్వలేదు చిరంజీవి గారి కోసం మాట్లాడటానికి వెళ్తే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన చెడు పక్కకు పెట్టి శత్రువును కూడా మిత్రుడిగా భావిస్తాడు శత్రువును కూడా అక్కడ జరిగింది ఏంటి అనేది కాదు ఆ జీవో వల్ల ఉపయోగపడిందా లేదా లెటర్ అర్థం చేసుకుంటే ఆ జీవో వల్ల ఉపయోగపడిందా లేదా మనం తప్పు జరిగిందని మనకి ఇది జరగలేదు నాకు అది ఇవ్వలేదు నాకు కార్విన్ ఇవ్వలేదు అది కాదు మనకి ఒక వ్యక్తికి మన ఇండస్ట్రీ కోసం వచ్చారు ఇండస్ట్రీ కోసం సాయం చేయడానికి నేను వెళ్ళాను అది మంచి జరిగిందా లేదా ఆ వ్యక్తి మనకు మంచి చేశాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో వల్ల ఈ రోజు దాకా మనం ఆల్రెడీ లబ్ధి పొందుతున్నాం లేదా అన్నిదే రాశాడే తప్ప అక్కడ ఏం జరిగింది అనేది రాస్తే డైవర్ట్ అవుతుంది ఇష్యూ డైవర్ట్ అయ్యి అక్కడ మంచి వెనక్కి వెళ్ళిపోతుంది కనుక అందుకే శత్రువును కూడా ప్రేమించే వ్యక్తే చిరంజీవి గారు కనుక ఇక్కడ ఏది ఇష్యూ జరగలే వైసీపీ వాళ్ళు ఏదో రాసుకున్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా పేరెంట్ నాని ఉన్నాడు కదా పేరెంట్ నాని ఏదో ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం ఏదో ఫలిస్తుంది అనుకున్నాడు సక్సెస్ అవుద్ది అనుకున్నాడు అక్కడ అమర్నాథ్ ఏదో అనుకున్నాడు ఏదో కాపులకి మా చిరంజీవి గారు మీకు ప్రేమ లేదా ఇంతకుముందు ప్రేమ ఉంటప్పుడు ఏం చేశారు మీరు ప్రేమ ఉంటప్పుడు నడిపిస్తారా ప్రేమ ఉంటప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టరా అంటే ఇవన్నీ మేము అడగాలి అంటే చాలా ఉంటాయి కనుక ఇది సందర్భమో కాదు ఇది మామూలుగా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ లో మౌనంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు పరామర్శడానికి వెళ్ళారు ఆయన అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు అందరినీ మీరు మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడాలి కూటమికి దెబ్బతీసే విధంగా ఉండకూడదు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు కష్టం వచ్చే విధంగా ఉండకూడదు బాధపడే విధంగా ఉండకూడదు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పార్టీకి నష్టం వస్తుంది చెప్పకనే చెప్పి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పరామర్శకుని వచ్చి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి అన్నయ్య వదిన అందరు ఫ్యామిలీతో సినిమా చూసి ఫుల్ స్టాప్ అభిమానులు వచ్చారు బాధ ఉంది అభిమానులకు కష్టం ఉంది అభిమానులకు బాధ అనిపించింది అభిమానులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానంటే వద్దు నా అభిమానులు అయితే ఆగిపోండి అన్నాడు
అక్కడతో క్లోజ్ అయింది. ఇది ఫుల్ స్టాప్ అయిపోయింది. 300 మంది 300 స్టేషన్ లో కేసు ఎస్ పెట్టడం అయిపోయింది. ఇక జరిగింది. ఫుల్ స్టాప్ అయిపోయింది. ఈ ఫుల్ స్టాప్ అయిపోయింది, అక్కడతో క్లోజ్ అయింది. ఈ రోజు నిన్న మీరు ఏదో ఒక ఛానల్లో వచ్చిందన్నారు కాబట్టి నేను చెప్పమంటే నేను చెప్తున్నాను తప్ప ఎప్పుడు కూడా ఏ రోజు 2 కులాల మధ్య ఆధిపత్యం లేవు. 2 కులాలు మాకు ఒకటి మాత్రం ఆశాజీవులుగా బతుకుతాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మా కాపుల్లో ఎప్పటికైనా సీఎం అవ్వాలి, అవి తీరుతాడు పవన్ కళ్యాణ్ నేను కోరుకుంటున్నా. ఎప్పటికైనా సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా ఆశ, మా ఆశ. ఇది మా ఆశ. ఎవరికైనా ఆశ ఉంటుంది. మా వాళ్ళు సీఎం అవ్వాలని మేము కోరుకోవడం తప్పేముంది? 100% మా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. కాబోయే సీఎం త్వరలోనే అవుతారు. అది ఎప్పుడు ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.